మాట ఇచ్చిన గురువు, ఆ మాటని నిలబెట్టుకునే అరుదైన సంఘటన ఇది. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థికి ఆకాశయానం బహుమతిగా ఇస్తారని చెప్పి హామీని నెరవేర్చిన సంఘటన. విజయనగరం జిల్లా మెరగముడిదాం గోపన్న వలసకు చెందిన ఓ ఉపాధ్యాయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. విద్యార్థి విద్యతో పాటు కళలు కూడా సాకారం చేసి ప్రతిభను చూపుతున్న ఈ మాస్టారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు జిల్లాలో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి కదా! అంటే మీకెందుకు ఇలాంటి ఆలోచన తట్టింది? ఒక స్టూడెంట్‌కి సొంత ఖర్చులతో ప్రయాణ నిమిత్తం స్టూడెంట్‌కి చదువుకున్న 10థ్ క్లాస్‌లో ఫస్ట్ వస్తే తీసుకెళ్తాను అన్న ఆలోచన మీరు ఎలా సార్ తట్టిందసలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు మరడాన సత్యారావు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జడ్పీహెచ్ఎస్ గోపన్నవలసలో పనిచేస్తున్నాను. ఇది విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం మండలంలో ఉంది. అయితే మీరడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు విద్యార్థులకి నా జీతంలో కొంత 3-5% కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా విద్యార్థులకు కొన్ని సేవా కార్యక్రమాలు అంటే మొదట్లో అమౌంట్ ఇచ్చేవాళ్ళం. స్కూల్ ఫస్ట్ వచ్చినా లేదా మా ఊరు స్కూల్‌కి గట్టా. ఆ తర్వాత ఒకే స్కూల్ కాదు, ఒక మండలంకి ఇద్దాము అనుకున్నాం సార్. ఆ విధంగా మెరకముడిదాం మండలంలోని 11 స్కూల్‌కి గూడా తిరిగి హైయెస్ట్ మార్కులొచ్చిన వారికి విమానం ఎక్కిస్తాను అన్నాను. ఎందుకంటే విమానం ప్రయాణం అనేది ఒక వినూత్నంగా ఉంటుంది. కొంచెం ఉత్సుకత ఉంటుందన్నమాట. చాలా మందికి విమానం ఎక్కడం అనేది ఒక కలలాగా ఉంటుంది కాబట్టి, ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నాను సార్. ఈ సంవత్సరం కూడా అంటే 2025, 26 సంవత్సరానికి కూడా మొదటిసారి ఒక మండలం తీసుకెళ్ళాం కదా సార్. 24, 25 ఈసారికి 4 మండలాలు అంటే మా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గుర్ల, గరివిడి, మెరకముడిదాము మరియు చీపురుపల్లి 4 మండలాల నుంచి మండలం ఫస్ట్ వచ్చిన ఒక్కొక్కరిని అంటే నలుగురు ప్లస్ మా స్కూలు, కర్బన్ స్కూలు మొత్తం 6 విమానం ఎక్కించాం. అదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విమానం ఎక్కిస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు గారైనా, జిల్లా కలెక్టర్ రామచంద్రారెడ్డి అయినా ప్రశంసించారు మిమ్మల్ని. మీరెలా ఫీల్ అవుతున్నారు సార్ దాన్ని? ఆ! ఏదైనా మనం చేసిన పనిని గుర్తిస్తే చాలా ఆనందం ఉంటుందండి. మేము చీపురుపల్లిలో బహిరంగ సభ జరిగిందండి. అప్పుడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. అదే విధంగా మొన్ననే విమాన ప్రయాణం అయిన వెంటనే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. డీఈఓ గారిని మరియు కలెక్టర్ గారిని. కలెక్టర్ గారు అన్నారు, "చాలా మంచి పని చేశారు సార్. మీలాంటి ఉపాధ్యాయులు ఉండడం మంచిది" అని మమ్మల్ని ప్రోత్సహించారు. విద్యార్థుల్ని మమ్మల్ని కూడా మెచ్చుకున్నారు. అది మాకు చాలా ఆనందం అనిపించింది సార్. సార్ నెక్స్ట్ అకాడమిక్ కూడా ఇలాంటి ఆఫర్‌లు ఏమైనా స్టూడెంట్స్‌కి పెట్టి స్టూడెంట్‌ని చదువులో ప్రతిభ కనిపించేలా చేస్తారా? నెక్స్ట్ అంటే 2026, 27 విద్యా సంవత్సరానికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్తాం సార్. విమాన ప్రయాణం చేస్తాం. మేమేం చేస్తాం, ఫస్ట్ మండలం తీసుకున్నాము. తర్వాత నియోజకవర్గము. ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్‌కి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విమానం ఎక్కిస్తాం. గోపనవలస గ్రామం నుంచి జెడ్పీహెచ్ఎస్ గోపనవలస స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా తెలుగు మాస్టరే మా స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకువెళ్తా అన్నది. నేను చాలా పోటీగానే చదివాను. కానీ మా తెలుగు సార్ విమాన ప్రయాణమే చాలా విమాన ప్రయాణం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఎక్సైటింగ్‌గా అంటే ఎక్కానో, దిగానో కూడా అర్థం కాలేదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. విమాన ప్రయాణం దిగిన తర్వాత అక్కడ కొన్ని అందమైన స్థలాలు, ప్రదేశాలు కూడా చూపించారు. ఆ తర్వాత విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారితోని మాట్లాడడం కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం మళ్ళీ తెలుగు సార్‌కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థాంక్స్. నా పేరు మంత్రి ప్రియవర్షిణి. మాది చినమంత్రిపేట గ్రామం. నేను జడ్పీహెచ్ఎస్ గర్భంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. నాకు 10వ తరగతిలో 585 మార్కులొచ్చాయి. స్కూల్‌కి ఫస్ట్ వచ్చిన కారణంగా మరడాన సత్యారావు అనే తెలుగు మాస్టారు మా స్కూల్‌కొచ్చి ఆఫర్ చేశారనమాట. స్కూల్‌కి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని విమానం ఎక్కిస్తానని. అదే కారణంగా మమ్మల్ని విమానం ఎక్కించారు. 4 మండలాల నుంచి నలుగురిని మా స్కూల్‌కి ఫస్ట్ అతను చెప్తున్న గోపన్నవలస స్కూల్‌కి సంబంధించిన ఒక అబ్బాయి ఫస్ట్ వస్తే ఆ అబ్బాయిని మా ఆరుగురిని విశాఖపట్నం నుండి విజయవాడ వరకు విమానంలో తీసుకువెళ్లారు. అక్కడ విజయవాడలో దర్శనీయ స్థలాలు, ఐలాండ్ అవన్నీ ప్రదేశాలను చూపించి మరుసటి రోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారిని కల్పించారు. అతనితో మాట్లాడి అంటే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ ఫీల్ వెరీ యాంగ్జైటీ. ఇంత చిన్న వయసులో ఫ్లైట్ ఎక్కుతానని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎవరైనా ఫ్యూచర్‌లో సెటిల్ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కుదామని అనుకుంటారు కదా! కానీ నాకు 10వ తరగతి మార్కులతోనే నేను ఫ్లైట్ ఎక్కడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన సత్యారావు సార్‌కి నేను కృతజ్ఞతలు తెలుపుతూ థాంక్ యూ సార్ గివింగ్ మీ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లే ఫస్ట్ వచ్చేవి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా అదే తరహాలో ఫస్ట్ వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది. మీ గ్రామాన్ని
చదువుకున్న విద్యార్థులు కూడా గుర్తించింది. కలెక్టర్ వరకు వెళ్లారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాన్ని? ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నానండి. కారణం ఏంటంటే, మాస్టారు మా గ్రామం మా పాఠశాలలో జాయిన్ అయిన దగ్గర నుంచి విద్యా విషయంలో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చారు విద్యార్థుల్లో. ఏ విధంగా అంటే తెలుగు భాష మాతృభాష విషయంలో ఎవరైతే 10th క్లాస్‌లో 95% దాటి వస్తుందో వాళ్ళకి కూడా వాళ్ళు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అదే విధంగా గత సంవత్సరం ఎవరైతే మండలం ఫస్ట్ వస్తారో లేదా జిల్లా ఫస్ట్ వస్తారో వాళ్ళని విమాన ప్రయాణం తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా గత సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీసుకువెళ్ళి ఆ విద్యార్థుల్ని ప్రోత్సహించారు. పోటీతత్వాన్ని పెంచారు. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా ఒక సంతోషాన్ని కలిగించారు. ఓహో! మా పిల్లలు ఈ విధంగా విమాన ప్రయాణం చేశారు ఈ మాస్టారు వల్ల. మిగతా తల్లిదండ్రులు కూడా ఒక ప్రేరణ కలిగించారు. మా పిల్లల్ని కూడా బాగా చదివించాలి. మా పిల్లలు కూడా ఫస్ట్ రావాలి. విమాన ప్రయాణం చేయాలన్న దృష్టితో అందరూ కూడా తల్లిదండ్రులు విద్యార్థులను బాగా ప్రోత్సహించి చదివిస్తున్నారండి. అదేవిధంగా ఈ సంవత్సరం 4 మండలాల నుంచి నలుగురు విద్యార్థులు ప్లస్ మా గ్రామం నుంచి ఒక విద్యార్థి, ఇంకొక గర్భం నుంచి మొత్తం 6 విద్యార్థులను కూడా వైజాగ్ నుంచి విజయవాడ తీసుకువెళ్ళి అక్కడ పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను చూపించి వాళ్ళకి అన్ని విధాల వాళ్ళని ప్రోత్సహించి అదేవిధంగా విజయనగరం తీసుకొచ్చి మరి కలెక్టర్ గారి, డిఓ గారి ద్వారా కూడా వాళ్ళని అభినందింపజేశారు. ఈ విధంగా మా పాఠశాల మా గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చారు మాస్టారు. ఆ విధంగా మాస్టారుకి మా గ్రామం తరపున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.